welcome or welcome back again. Today we are going to discuss about the one of the very important question of first sem mathematics, that is find the whole length of the curve x square into a square minus x square is equal to 8a square y square, or ఇదే క్వశ్చన్ వేరే ఫామ్లో కూడా వస్తుంది. దట్ ఈస్ show that the whole length of the curve x square of a square minus x square is equal to 8a square y square is pi a under root of 2. సో కొన్నిసార్లు ఆన్సర్ ఇచ్చి అదే ఆన్సర్ని ప్రూవ్ చేయమని అడుగుతాడు, లేదంటే జస్ట్ ఇచ్చి హోల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు. సో బేసిక్గా హోల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఉంది. సో హోల్ లెంత్కి ఫార్ములా ఏముంది అనేది మనం ఒకసారి చూద్దాం. But before that, what if I tell you just 4 videos of full syllabus explanation, that too within 10 hours, మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఫినిష్ చేయొచ్చు అంటే ఎట్లా అనిపిస్తుంది? సౌండ్స్ అమేజింగ్ కదా. 80-20 ప్రిన్సిపల్ అని ఒకటి ఉంటుంది. దట్ ఈస్ 20% ఆఫ్ ద ఎఫర్ట్స్ గివ్స్ యూ ద 80% రిజల్ట్స్ అనేసి, ఐదర్ ఇట్ ఈస్ ఎగ్జామ్ ఆర్ రిలేషన్షిప్స్ ఆర్ వాట్ ఎవర్ ద వర్క్ యూ ఆర్ డూయింగ్, మ్యాక్సిమం కొంచెం పార్ట్లో నుంచే మనకి ఎక్కువ రిజల్ట్స్ వచ్చే థింగ్స్ అనేవి ఉంటాయి. సో అట్లనే మన సిలబస్లో కూడా ఉన్న వర్డ్ టు వర్డ్ నేర్చుకునే దానికంటే కూడా కొంచెం థింగ్స్ని నేర్చుకుంటే ఈజీగా పాస్ అయ్యి కొంచెం ఎక్కువ స్కోర్ చేయడానికి ఉంటుంది కదా. దట్ ఈస్ స్మార్ట్ ప్రిపరేషన్ అనుకుంటాం. సో అలాగా ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో అవి అండ్ కొన్ని ఎక్కువ టాపిక్స్ని కవర్ చేసుకుంటూ మొత్తం సిలబస్ కవర్ అయ్యేటట్టు మనం 4 యూనిట్స్ 4 వీడియోస్ చేసినాం, అండ్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. సో చాలా మినిమల్ ఎఫర్ట్స్తో మనం మొత్తం ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది చాలా తక్కువ టైంలో క్లోజ్ చేసేటట్టు. దట్ ఈస్ చూడండి, మీరు ఇప్పుడు ఒక్కొక్క వీడియో చూసి ఒక్కొక్క క్వశ్చన్ ప్రిపేర్ అయ్యి ఎంత టైం తీసుకుంటుంది మీకు. అదంతా లేకుండా మనం కాలేజ్కి వెళ్ళి 6 months ఏదైతే చేస్తామో అది జస్ట్ 10 hours చేసేటట్టు చాలా తక్కువ ఎఫర్ట్తో సిలబస్ని ఫినిష్ చేసుకోవడానికి ఆ పెయిడ్ క్లాసెస్ వీడియోస్ అనేవి ఉన్నాయి. సో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆల్సో జాయినింగ్ ప్రాసెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు అదే వెబ్సైట్లో ఒక వీడియో ఉంటుంది. దట్ ఈస్ ఎట్లా అడ్మిషన్ ఫీ పే ఎలాగుంటుంది, మీకు ఎట్లా వీడియోస్ అనేవి వస్తాయి అనే దానిపైన. సో ఇవన్నీ రికార్డెడ్ వీడియోస్ కాబట్టి మీరు ఏ టైంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ టైంలో జాయిన్ అయిపోవచ్చు. సో కింద ఇచ్చిన లింక్ త్రూ జాయిన్ అయిపోండి. అయితే నేను ఇప్పుడు ఇక్కడ హోల్ లెంత్ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొంచెం డీప్గానే వెళ్ళబోతున్నా. అది డిఫరెంట్ ఫార్మ్స్కి కూడా వస్తే ఈక్వేషన్ వస్తే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి హోల్ లెంత్ అనేది. సో మీరు ఇదంతా మీకు తెలుసు ఆల్రెడీ అనుకుంటే వీడియోని స్కిప్ చేసుకోండి. కింద టైమర్ ఇస్తున్నా కదా, అక్కడ వరకు వీడియోని ఫార్వర్డ్ చేసుకోండి. లేదంటే మీకు తెలీదు అనుకుంటే ఈ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి వినండి. సో బేసిక్గా హోల్ లెంత్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ని మనం రెక్టిఫికేషన్ అని చెప్తాం అనమాట. సో హోల్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రాబ్లం యొక్క సొల్యూషన్ రాస్తా. ఒకవేళ మీకు ఇదంతా సోది అనిపిస్తే డైరెక్ట్ ప్రాబ్లం దగ్గరికి ఒక 2 minutes వీడియోని ముందరికి చేసుకొని ఫార్వర్డ్ చేసుకొని అక్కడి వరకు వెళ్ళండి. లేదంటే ఇవి తెలియదు అనుకుంటే ఇది కూడా చూసేయండి. అయితే బేసిక్గా హోల్ లెంత్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ని రెక్టిఫికేషన్ అని చెప్పేసి చెప్తామన్నమాట. సో బేసిక్గా డిఫరెంట్ ఫామ్లో ఉంటాయి ఈక్వేషన్స్. ఇట్లా y ఈజ్ ఈక్వల్ టు f(x), లేదంటే x ఈజ్ ఈక్వల్ టు x ఆఫ్ θ, లేదంటే r ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ θ. ఇట్లా డిఫరెంట్ ఫామ్స్లో ఉన్నప్పుడు డిఫరెంట్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి చూడండి, ఈ డిఫరెంట్ ఫార్ములాస్ యూజ్ చేసి మనం హోల్ లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో బేసిక్గా కార్టీజియన్ ఫామ్ అని y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఫామ్లో ఉంటుంది. దీనికి ఫార్ములా వచ్చేసి ఇది. పారామెట్రిక్ ఫామ్లో ఉన్న ఈక్వేషన్కి అయితే ఫార్ములా వచ్చేసి ఇది. పోలార్ ఫామ్ అంటే r ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ θ ఫామ్లో ఉంటే దాన్ని పోలార్ ఫామ్ అని చెప్తాం. హోల్ లెంత్ని ఎస్తో రిప్రజెంట్ చేసిన చూడండి, హోల్ లెంత్ని ఎస్తో రిప్రజెంట్ చేస్తాం. సో హోల్ లెంత్ s ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం వాల్యూస్. సో అయితే బేసిక్గా ఈ ఫార్ములాస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవుతాం కదా అని అంటే నేను ఒక చిన్న ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్ లాగా చెప్తా చూడండి. అయితే ప్రతి ఈక్వేషన్స్లో ఏదైతే ఉందో వీటి ఫార్ములాస్లలో ఇంటిగ్రేషన్ అండ్ దెన్ అండర్ రూట్ అయితే కామన్. అన్నిట్లో ఇంటిగ్రేషన్ అండ్ దెన్ అండర్ రూట్ అయితే కామన్. ఆ తర్వాత చూడండి, సో ప్రతి టర్మ్లో ఈ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వీటి లోపల డిఫరెన్షియేషన్ ఉంది, డిఫరెన్షియేషన్ చేయాలి. సో డిఫరెన్షియేషన్ దేన్ని చేయాలి, అండ్ దెన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x ఒక దాంట్లో ఉంది, విత్ రెస్పెక్ట్ టు θ ఒక దాంట్లో ఉంది. డిఫరెన్షియేషన్ దేన్ని చేయాలి అండ్ దెన్ విత్ రెస్పెక్ట్ టు వాట్ అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఇవి ఫార్మ్స్ ఉన్నాయి కదా, ఈక్వేషన్స్ యొక్క ఫార్మ్స్. సో ఈ ఫార్మ్స్లలో LHS టర్మ్లో ఉన్న టర్మ్ని విత్ రెస్పెక్ట్ టు RHS టర్మ్ డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. సో LHS టర్మ్నేమో డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు వాట్, RHSలో ఏం టర్మ్ ఉంటే దాన్ని తీసుకొని దాని రెస్పెక్ట్తోని డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. అది ఎట్లాగో చూద్దాం. సో ఈ ఈక్వేషన్లో ఏంటి, LHS టర్మ్ ఏంటి, y ఉంది, RHS టర్మ్ ఏంటి, x ఉంది, RHS టర్మ్లో x ఉంది. సో d/dx అనేది ఫార్ములాలో వస్తుంది చూడండి. సో d/dx ఆఫ్ దేన్ని డిఫరెన్షియేట్ చేయాలి అని అంటే LHS టర్మ్ని డిఫరెన్షియేట్ చేయాలి అన్నాం కదా. సో dy/dx వచ్చింది. సో అన్నిట్లో ఈ అండర్ రూట్ టర్మ్లో అన్నిట్లో స్క్వేర్ కామన్.
సో ప్రతి టర్మ్కి రెండు టర్మ్స్ ఉన్నాయి అండర్ రూట్ లోపల. ఆ రెండు టర్మ్స్కి ప్రతి దానికి స్క్వేర్ అనేది కామన్ చూడండి. అన్నిటికీ స్క్వేర్ 1 స్క్వేర్ 1, దీని స్క్వేర్ దీని స్క్వేర్ దీని స్క్వేర్ దీని స్క్వేర్ దీని స్క్వేర్ అన్నిటికీ స్క్వేర్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఎల్హెచ్ఎస్ టర్మ్ని డిఫరెన్షియేట్ చేయాలి. సో dy/dx ఆఫ్ y దీన్ని స్క్వేర్ చేస్తున్నాం అంతే. dy/dx ఆఫ్ y అంటే ఏమొస్తుంది, dy/dx వస్తుంది. ఎల్హెచ్ఎస్ టర్మ్ని డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఆర్హెచ్ఎస్ టర్మ్. సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ టర్మ్స్లో ఏమున్నాయి, ఎక్స్ అండ్ దెన్ వై ఉన్నాయి. సో ఎక్స్ అండ్ దెన్ వై. ఆర్హెచ్ఎస్ టర్మ్లో ఏముంది, టీటా ఉంది. సో దేంతో డిఫరెన్షియేట్ చేస్తాం ఇప్పుడు, ఆర్హెచ్ఎస్ టర్మ్తో డిఫరెన్షియేట్ చేస్తాం. దట్ ఈస్ d/dθ. సో d/dθ ఆఫ్ ఎక్స్ కామా వై రెండు వాల్యూస్ వస్తాయి మనకి, dx/dθ ప్లస్ dy/dθ. సో వీటి స్క్వేర్స్ అయితే కామన్ అని చెప్పేసిన నేను. రెండు వాల్యూస్ ఉంటాయి, వాటికి మధ్యలో స్క్వేర్ ఉండి ప్లస్ యాడిషన్ చేయాలి వాటిని. ఆ తర్వాత ఇంకా ఈ ఫామ్లో ఏంటి, పోలార్ ఫామ్లో r=f(θ) ఉంటే ఆర్హెచ్ఎస్ టర్మ్ని విత్ రెస్పెక్ట్ టు రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్, ఎల్హెచ్ఎస్ టర్మ్ని విత్ రెస్పెక్ట్ టు రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ డిఫరెన్షియేట్ చేయాలి. ఎల్హెచ్ఎస్లో ఏముంది, ఆర్ ఉంది. ఆర్హెచ్ఎస్లో ఏముంది, టీటా ఉంది. సో ఎల్హెచ్ఎస్ టర్మ్ని విత్ రెస్పెక్ట్ టు ఆర్హెచ్ఎస్ టర్మ్ అని అంటే d/dθ ఫైండ్ అవుట్ చేయాలి ఆఫ్ ఆర్. సో dr/dθ ఫైండ్ అవుట్ చేసి దీన్ని స్క్వేర్ చేసేస్తాం. అండ్ దెన్ ఇంటిగ్రేషన్ తర్వాత ఈ వాల్యూస్ కూడా రిమెంబర్ చేయడం ఈజీ చూడండి. సో ఇదేంటంటే మనం దేంతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం, dy/dx ఫైండ్ అవుట్ చేసినప్పుడు కింద ఉన్నదే ఈడ ఉంది, dx ఉన్నదే ఈడ ఉంది, ఇది dθ ఉన్నదే ఈడ dθ ఉంది, ఈడ కూడా కింద ఏదైతే డిఫరెన్షియేట్ చేస్తున్నామో అదే టర్మ్ అనేది ఇక్కడ ఉంచేస్తుంది. ఆ తర్వాత సో ఐ హోప్ గుర్తొచ్చిందనే అవుతుందని అనుకుంటున్నాం. అండ్ దెన్ ఇక్కడ లోపల టూ టర్మ్స్ ఉండాలని చెప్పినాం కదా. సో y=f(x)కి 1 ఉంది. అండ్ దెన్ ఈ r=f(θ) టర్మ్లో r అనేది తోపులాగా గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని స్క్వేర్ చేయాలి. దీని ఫార్ములాలో వచ్చేసి r² ఉంది. దట్స్ ఇట్. గివెన్ కర్వ్ ఈజ్ x² ఆఫ్ a² మైనస్ x² ఈజ్ ఈక్వల్ టు 8a²y². సో బేసిక్గా ఇప్పుడు ఈ ఇచ్చిన క్వశ్చన్లో టీటా లేదు కాబట్టి మనం ఈ ఫస్ట్ ఫార్ములా ఏదైతే ఉందో y=f(x) అనేది ఇది యూజ్ చేయబోతున్నాం. సో ఇది యూజ్ చేయడానికి మనకి ఏం కావాలి, బేసిక్గా dy/dx వాల్యూ కావాలి. ఇది వస్తే dy/dx హోల్² తీసుకొని మనం దీన్ని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే దీనికి లిమిట్స్ కూడా కావాలి. దట్ ఈస్ a అండ్ b వాల్యూస్. సో ఈ లిమిట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ దెన్ ఈ dy/dx ఎలాగో ఇప్పుడు చూద్దాం మనం వీడియోలో చూసి. ఈ ఫార్ములాలో ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి మనకి హోల్ లెంత్ వచ్చేస్తుంది. సో దట్స్ ద థింగ్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ దిస్ క్వశ్చన్ అనమాట. సో బేసిక్గా ఇచ్చిన ఈక్వేషన్ ఇది కదా. సో గివెన్ కర్వ్ ఈజ్ అని చెప్పేసి నేను ఈక్వేషన్ రాసిన. సో ఒకవేళ మనకి ఎప్పుడైనా లిమిట్ వాల్యూస్ రావాలనుకోండి, ఫస్ట్ ఎక్స్ ఒకసారి 0 పెట్టినాం అనుకోండి, y వాల్యూ వస్తుంది. y=0 పెడితే x వాల్యూ వస్తుంది. అవి రెండు వాల్యూస్ని బేస్ చేసుకొని ఈ కర్వ్ ఎలాగుంటుందో మనం ఒకసారి అజ్యూమ్ చేయొచ్చు అనమాట. సో చూడండి, ఈ x ఒకవేళ 0 పెట్టినా అనుకోండి నేను. సో ఏమవుతుంది, x=0 పెడితే 0 ఇంటూ దిస్ టర్మ్ విల్ బి 0. 0 = 8a²y² అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, y వాల్యూ కూడా 0. ఇవి కాన్స్టెంట్ కెనాట్ బి 0. సో y² = 0. దానివల్ల y=0 వస్తుంది. అండ్ దెన్ ఒకవేళ y వాల్యూ 0 పెడితే సేమ్ వేలో ఈ 0 x² ఆఫ్ సంథింగ్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదైనా 0కి ఈక్వేట్ చేయాలి, ఇదైనా 0కి ఈక్వేట్ చేస్తే x² = 0 అవుతుంది. దెన్ x = 0 అవుతుంది. సో y=0 తీసుకున్న x వాల్యూ 0నే వస్తుంది. ఇక్కడ చూడండి, x² ఆఫ్ దిస్ టర్మ్కైనా ఈక్వేట్ చేయాలి కదా. సో ఒకసారి 0 వచ్చింది x వాల్యూ, ఇంకొకసారి ఏం రావచ్చు, x² ఆఫ్ ఇక్కడ ఏముండింది మన దగ్గర a² మైనస్ x² ఉండింది కదా. సో ఇది 0కి ఈక్వేట్ చేస్తే 0 వచ్చింది. దీన్ని 0కి ఈక్వేట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. x² మైనస్ x² = 0 వస్తుంది. a² మైనస్ x². అండ్ దెన్ a² x² అవుతుంది. స్క్వేర్స్ క్యాన్సిల్ చేస్తే ఏ వాల్యూ x వాల్యూ x a వస్తుంది. ఓకే, x 0 తీసుకున్నప్పుడు y వాల్యూ కూడా 0నే వచ్చింది. y 0 తీసుకున్నప్పుడు మాత్రం x వాల్యూ 0 అయినా రావచ్చు, a అయినా రావచ్చు. సో ఇప్పుడు డయాగ్రామ్ గీద్దాం, చూద్దాం ఏమవుతుందో. అయితే ఫస్ట్ x 0 తీసుకుంటే y వాల్యూ కూడా 0నే ఉండింది. కానీ y వాల్యూ 0 తీసుకున్నప్పుడు x వాల్యూ ఏమొచ్చింది, a వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్వేర్స్ క్యాన్సిల్ చేసినప్పుడు ఈ x వాల్యూ ఏదైతే ఉందో అది a అయినా కావచ్చు, లేదంటే -a అయినా కావచ్చు కదా. సో x = +or - a వస్తుంది. సో +or - a వచ్చినప్పుడు డయాగ్రామ్ అనేది ఇక్కడ కూడా ఉండింటుంది. సో ఈ విధంగా ఈ డయాగ్రామ్స్ ఏవైతే గీసినప్పుడు మనం ఏమవుతుంది అంటే, ఇది అబోవ్ x యాక్సిస్ అండ్ దెన్ బిలో x యాక్సిస్ ఏదో సమ్ డిఫరెంట్ ఫామ్ లోపల కర్వ్ అనేది వస్తుంది మనకి. సో కర్వ్ వచ్చినప్పుడు సో దీన్ని హోల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం
మొత్తం హోల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో బేసిక్గా మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఏంటంటే ఇలాగ 0 to a తీసుకుంటే ఇట్లా ఒకటే లెంత్ మాత్రమే వస్తుంది అని, అంటే ఇది ఒకటి లెంత్ మాత్రమే వస్తుంది. సో బేసిక్గా మనకేంటి 4 sides మొత్తం హోల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే మొత్తం 4 sidesది కావాలి కదా. కాబట్టి 4 into this 0 to a తీసుకొని ఇంటిగ్రేషన్ చేస్తామన్నమాట. కాబట్టి మనకు ఫార్ములా ఏమవుతుంది అని అంటే హోల్ లెంత్కి 4 into 0 to a √1 + dy/dx² అనే ఫార్ములా తీసుకుంటాం. ఇప్పుడు అని అంటే ఈ ఇచ్చిన కర్వ్కి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ తర్వాత చూడండి. సో దీంట్లో మనకి ఏం వాల్యూ కావాలి, dy/dx వాల్యూ కావాలి. కాబట్టి ఇచ్చిన కర్వ్ని విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేస్తే dy/dx వాల్యూ వస్తుంది. సో చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, డిఫరెన్షియేటింగ్ 1 విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నా. సో మీరు రఫ్ వర్క్ ఇది చేస్తే చాలు, డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కర్వ్ అని చెప్పినాం కదా. సో ఈ కర్వ్ యొక్క షేప్ ఏంటో మనకు తెలియదు, సర్కిలా లేకపోతే ఇట్లా అని. కాబట్టి జస్ట్ రఫ్ వర్క్లో x = 0 దెన్ y = 0, x = a అయితే మాత్రం y = 0 అని చెప్పి రాసేస్తే అయిపోతుంది. కాబట్టి అండ్ దెన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేసినప్పుడు ఏం చేయాలి, x యొక్క లిమిట్సే తీసుకోవాలి. కాబట్టి 0 to a మధ్య ఇంటిగ్రేట్ చేస్తాం. అయితే చూడండి dy/dx ఆఫ్ 1 ఏమొస్తుంది ఇక్కడ సైడ్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు. సో ఇదంతా మల్టిప్లికేషన్ ఉంటే కాంప్లికేటెడ్ అవుతుందని నేను దీని లోపలికి పంపించేసి డిఫరెన్షియేట్ చేస్తున్నాను. సో x² × a² విల్ బి x² - x⁴. సో దీన్ని dy/dx దట్ ఈజ్ ఈక్వల్ టు dy/dx ఆఫ్ 8a²y². అయితే ఏమవుతుంది, ఇది ఈ టర్మ్ ఫస్ట్ ఈ టర్మ్ని డిఫరెన్షియేట్ చేయాలి మైనస్ ఈ టర్మ్ని డిఫరెన్షియేట్ చేయాలి. మల్టిప్లికేషన్ కాదు కదా ఇది, డిఫరెన్షియేషన్ ఆఫ్ xy ఫార్ములా యూజ్ చేసుకోవడానికి. అయితే ఈ a² అనేది బయటకు వచ్చేసింది. సో dy/dx ఆఫ్ x² ఏంటి, dy/dx ఆఫ్ x⁴n ఫార్ములా దట్ ఈజ్ ఈక్వల్ టు n × x⁴n - 1. సో n ప్లేస్లో ఇక్కడ 2 ఉంది. సో 2 × x⁴2 - 1 వస్తుంది. 2 × x⁴2 - 1 అంటే ఏంటి, 1 x⁴1 విల్ బి x మైనస్ x⁴4 అంటే ఏంటి 4 × x⁴4 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4x³. సో dy/dx ఆఫ్ x⁴4 ఈజ్ 4x³. అండ్ దెన్ ఈ 8a² అనేది కాన్స్టెంట్ కదా. సో కాన్స్టెంట్ని ముందరకు పెట్టేసిన తర్వాత ఏమొస్తుంది, dy/dx ఆఫ్ y² వస్తుంది. సో dy/dx ఆఫ్ y² అంటే ఏంటి, సేమ్ ఫార్ములా యూజ్ చేస్తే 2 × y⁴2 - 1 ఆ తర్వాత dy/dx. అండ్ దెన్ చూడండి ఇప్పుడు మనకు బేసిక్గా dy/dx వాల్యూ కావాలి కాబట్టి నేను dy/dx తీసుకున్న తర్వాత ఏంటి 8 × 16a² y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వాల్యూస్ ఏమున్నాయి మనకి, దీన్ని 2a²x రాయొచ్చు -4x³ రాయొచ్చు. సో dy/dx ఇక్కడనే పెట్టుకొని మల్టిప్లికేషన్లో ఉన్న ఏదైతే 16a² y ఉందో ఇటు సైడ్ పంపించేస్తే ఏమవుతుంది, డివిజన్లోకి వస్తుంది. ఆ తర్వాత ఈ రెండు టర్మ్స్లో నుంచి 2x కామన్ తీస్తున్నాను నేను. 2x కామన్ తీస్తే ఏమవుతుంది, 2x ఆఫ్ a² - 2x² రాయొచ్చు. ఇది రాసిన తర్వాత 16a² yని ఏం రాయొచ్చు, 2 × 8a² y రాయొచ్చు. ఎందుకంటే 2 8 16 కాబట్టి. ఎందుకు అని అంటే ఈ టర్మ్ క్యాన్సిల్ చేయొచ్చు కదా అని చెప్పేసి పైన కూడా కామన్ తీయడం జరిగింది అంతే. అయితే dy/dx ఈజ్ ఈక్వల్ టు x ఆఫ్ a² - 2x² / 8a² y మిగిలింది. అండ్ దెన్ ఇప్పుడు మనం యూజ్ చేయబోతున్న ఫార్ములా ఇది. దీంట్లో నాకు dy/dx² వాల్యూ కావాలి కాబట్టి నేను ఇది ముందే స్క్వేర్ చేసేస్తున్నా. సో స్క్వేరింగ్ ఆన్ ది బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, dy/dx² వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ టర్మ్ స్క్వేర్ విల్ బి x² అండ్ దెన్ a² - 2x² ఆ తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో 8² విల్ బి 64 అండ్ దెన్ a² యొక్క స్క్వేర్ a⁴ అండ్ దెన్ y యొక్క స్క్వేర్ y². ఆ తర్వాత చూడండి మనం ఇట్లా కదా ఈ ఫార్ములా యూజ్ చేయబోతున్నాం. ఆ తర్వాత యూజ్ చేసి దీనికి విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేట్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఏంటి y టర్మ్ ఉంది. y టర్మ్ ఉంటే మన ఇంటిగ్రేషన్ రాదు, ఎందుకంటే x టర్మ్తోని ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి. సో దీన్ని ఎలిమినేట్ చేయడానికి నేను ఏం చేస్తాను చూడండి ఇప్పుడు. సో అయితే దీన్ని ఏం చేయొచ్చు ఇప్పుడు, x² ఆఫ్ a² - 2x² అట్లనే రాసేసి 64ని అట్లనే రాస్తున్నా. సో దీంట్లో నుంచి a² తీసేస్తే ఏమవుతుంది చూడండి, a² × a² రాయొచ్చు. దీన్ని a⁴ని a² × a² రాయొచ్చు ఇంటూ y² రాయొచ్చు. ఆ తర్వాత ఏంటి, దీన్ని 64ని కూడా 8 8 64 కదా. సో ఈ 64ని ఇట్లా రాయకుండా నేను డినామినేటర్ని ఏం చేస్తున్నా చూడండి ఇప్పుడు, 8a² ఇట్లా రాస్తున్నా. ఈ 64ని 8 × 8గా రాయొచ్చు. సో మొత్తం డినామినేటర్ ఎట్లా వచ్చింది, 8 × 8 × a² × a² y²గా వచ్చింది. సో దీంట్లో నుంచి ఒక 8a² తీసేస్తున్నా బయటికి. ఆ తర్వాత ఇంకొక 8a² y² రాస్తున్నా. ఎందుకు అని అంటే ఇచ్చిన క్వశ్చన్లో మన దగ్గర ఇదేదైతే 8a² y² ఉందో దీనికి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఇచ్చిన క్వశ్చన్లోనే వాల్యూ ఉంది కాబట్టి దీన్ని డినామినేటర్ని 8a² y²గా రాసినాం అంతే. సో దీని ప్లేస్లో ఏం రాయొచ్చు ఇప్పుడు, ఈ వాల్యూ రాయొచ్చు. సో ఈ క్వశ్చన్ మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. దీన్ని ఫర్దర్గా ఇంటిగ్రేట్ చేస్తే మనకు హోల్ లెంత్ వస్తుంది. హోల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడమే కదా క్వశ్చన్. సో
సో బేసిక్ ఇప్పుడు ఏమైంది ఆన్సర్ వచ్చేసి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఆఫ్ న్యూమరేటర్ మాత్రం అట్లానే ఉంది, ఏం చేంజ్ చేయలేము మనం. డినామినేటర్లో వై కోసం మాత్రమే చేంజ్ చేస్తే ఏమొచ్చింది 8a² అట్లానే ఉంది ఇంటూ ఈ 8a² y² ప్లస్లో మాత్రమే ఇచ్చిన వాల్యూ రాయాలి. ఇచ్చిన వాల్యూ ఏముంది ఎక్స్ స్క్వేర్ ఆఫ్ a² మైనస్ x² ఉంది. అయితే చూడండి ఎక్స్ స్క్వేర్ ఆఫ్ a² మైనస్ x² ఉంది. సో ఇప్పుడు వీ హ్యావ్ దిస్ వాల్యూ దట్ ఈస్ dy/dx హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఒక్క నిమిషం. సో ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ చేయొచ్చా? చేయొచ్చు. చేస్తే ఏం మిగులుతుంది మన దగ్గర 1/8a² ఆఫ్ దిస్ టర్మ్స్ స్క్వేర్ అండ్ దెన్ a² మైనస్ x² మిగులుతుంది. అయితే చూడండి సో వీ హ్యావ్ ద వాల్యూ ఆఫ్ dy/dx హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు a² మైనస్ 2x² హోల్ స్క్వేర్ బై 8a² ఆఫ్ a² మైనస్ x². అయితే ఇప్పుడు హోల్ లెంత్ s ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మనం దీని ఫార్ములా ముందే రాసినాం కదా. సో డయాగ్రామ్ ముందే రాస్తే 4 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a √1 ప్లస్ dy/dx హోల్ స్క్వేర్ ఇంటూ dx. సో ఇప్పుడు ఏంటి ఇదే ఇక్కడ రాసిన తర్వాత 1 ప్లస్ ఈ dy/dx హోల్ స్క్వేర్ ప్లేస్లో ఏం రాయొచ్చు నేను a² మైనస్ 2x² హోల్ స్క్వేర్ బై 8a² ఆఫ్ a² మైనస్ x² రాయొచ్చు. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. సబ్స్టిట్యూటింగ్ 1 in 2. ఆ తర్వాత హోల్ లెంత్ ఏమవుతుంది ఇప్పుడు ac ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a √1 ప్లస్ వాల్యూ రాసేసినాం కదా. తర్వాత ac ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a. సో దీన్ని మల్టిప్లై చేస్తున్నాను నేను. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది చూడండి 8a² ఇంటూ దిస్ 1 విల్ బి 8a² ఆఫ్ దిస్ టర్మ్ ప్లస్ a² మైనస్ 2x² హోల్ స్క్వేర్ని ఓపెన్ చేస్తే ఏమవుతుంది a-b హోల్ స్క్వేర్ ఫార్ములా కదా బేసిక్గా. a-b హోల్ స్క్వేర్ ఫార్ములా తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేస్తుంటండి, అప్పటి వరకు నేను తెలియని వాళ్ళ కోసం రాసేస్తాను. a-b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² మైనస్ 2ab అండ్ దెన్ ఏ ప్లేస్లో ఏముంది a² ఉంది, a² విల్ బి a⁴ ప్లస్ b² ప్లస్ b ప్లేస్లో ఏముంది 2x² ఉంది. సో దీని స్క్వేర్ విల్ బి 4x⁴ మైనస్ 2 ఇంటూ దిస్ ab విల్ బి 2a² ఇంటూ b విల్ బి 2x², 2a² ఇంటూ 2x² 4a² మైనస్ 4x² ఆ తర్వాత బై డినామినేటర్లో 8a² ఆఫ్ a² మైనస్ x² ఇంటూ dx. ఆ తర్వాత చూడండి s ఈజ్ ఈక్వల్ టు 4 ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a √8a² ఇంటూ దిస్ టర్మ్ని ఓపెన్ చేసేస్తున్నా. ఓపెన్ చేస్తే ఏమవుతుంది 8a² ఇంటూ a² విల్ బి 8a⁴ మైనస్ 8a² x² ప్లస్ దిస్ a⁴ విల్ బి a⁴ and then this 4x⁴ will be 4x⁴ minus 4a² x² by డినామినేటర్లో ఏముంది 8a² ఇంటూ a² మైనస్ x² ఉంది. ఇది ఇలాగే రాసేస్తున్నా, దీన్ని dxతో డిఫరెన్షియేట్ చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి. ఇప్పుడు హోల్ లెంత్ s ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a. ఆ తర్వాత ఏంటి చూడండి ఇక్కడ టర్మ్స్ చూసుకుంటే 8a⁴ ఒకటి ఉంది, a⁴ ఒకటి ఉంది. రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది 9a⁴ వస్తుంది మైనస్ 8a² x² మైనస్ 4a² x² మైనస్ 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 అండ్ దెన్ 8 4 12a² x² ప్లస్ 4a ఇంకేం మిగిలింది మన దగ్గర ఇక్కడ ఇంకొక 4x⁴ మిగిలింది. సో 4x⁴ అట్లనే రాసిన బై డినామినేటర్లో 8a² ఆఫ్ a² మైనస్ x². ఆ తర్వాత చూడండి s ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a √. అయితే సో దీన్ని కొంచెం అబ్జర్వ్ చేస్తే మనం దీన్ని ఏం రాయొచ్చు చూడండి 3a² హోల్ స్క్వేర్గా రాయొచ్చు. రాస్తే 9a⁴ అవుతుంది. అండ్ దెన్ మైనస్ దీన్ని ఏం రాయొచ్చు 2 ఇంటూ 3a² ఒకటి రాద్దాం అండ్ దెన్ ఇంకా 2x² రాద్దాం. సో ఇదేమవుతుంది 2 3 6 6 2 12a² x² అవుతుంది. ప్లస్ దిస్ 4x⁴ ఏదైతే ఉందో దీన్ని 2x² హోల్ స్క్వేర్గా రాయొచ్చు. రాస్తే 2x² ది హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 4x⁴ వస్తుంది. సో దీని ప్లేస్లో ఇది రాయొచ్చు. ఇది అబ్జర్వ్ చేస్తే ఏం లాగా ఉంది మనకి అని అంటే ఇది ఇదే a² అనుకుందాం, a² ఇది b² అనుకుంటే మైనస్ 2ab లాగా ఉంది, అవునా కాదా? సో 2ab లాగా ఉంది అంటే ఇది ఫార్ములా ఏది a-b హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా. ఇది a-b హోల్ స్క్వేర్ని ఓపెన్ చేస్తే ఏదైతే రావాలో దానిలాగా ఉంది. సో దీన్ని ఏం రాయొచ్చు మనం a-b హోల్ స్క్వేర్గా రాయొచ్చు. సో a ప్లేస్లో 3a² మైనస్ b ప్లేస్లో ఏముంది 2x² ఉంది. సో a-b హోల్ స్క్వేర్గా రాయొచ్చు. ఎందుకు రాస్తున్నాం ఇదంతా అని అంటే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసి ఇంటిగ్రేట్ చేయడానికి ఈజీ అవుతుంది అంతే. అండ్ దెన్ దిస్ 8a²
ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా. అయితే ఏమవుతుంది చూడండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సో ఈ స్క్వేర్ రూట్కి ఈ స్క్వేర్ క్యాన్సిల్ చేయొచ్చు, చేస్తే ఏం మిగులుతుంది 3a స్క్వేర్ టు మైనస్ 2x స్క్వేర్ మిగులుతుంది. ఆ తర్వాత డినామినేటర్లో ఏదైతే ఉందో 8a స్క్వేర్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది ఆఫ్ డిఎక్స్. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నానంటే నేను దీన్ని కామన్గా తీసేస్తున్నాను, ఎందుకనంటే ఇది కాన్స్టెంట్ టర్మ్, తీసేస్తే ఇంటిగ్రేట్ ఏం చేయాలో అదే మిగులుతుంది. సో 8a స్క్వేర్ తీసేస్తే √8 వస్తుంది. ఏ కోసం స్క్వేర్ క్యాన్సిల్ చేయొచ్చు, చేస్తే √8 ఇంటూ ఏ వచ్చింది బయటికి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a. ఈ టైంకి మాత్రం అండర్ రూట్ అట్లానే ఉంది, అండర్ రూట్. అండ్ దెన్ సో ఈ 3a స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా రాస్తున్నా చూడండి. నేను ఇప్పుడు ఈ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ తేవడం కోసమని దీన్ని 3a స్క్వేర్ ఏదైతే ఉందో దాన్ని 2a స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్గా రాస్తున్నా, మైనస్ ఇది 2x స్క్వేర్ ఏదైతే ఉందో మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్గా రాస్తున్నా. మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వెళ్ళి మైనస్ 2x స్క్వేర్ కదా. సో ఏం లేదు, ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వస్తే ఎక్స్ స్క్వేర్ వస్తే ఈ రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు అని అంతే. సో ఇప్పుడు న్యూమరేటర్ది ఏదైతే 2a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ ఉంది కదా. సో 2x స్క్వేర్ని నేను మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్గా రాయట్లేదు, ఎందుకంటే అట్లయితే 3 టర్మ్స్ వస్తున్నాయి, ఇట్లయితే 2 టర్మ్స్ వస్తున్నాయి ఇంటిగ్రేషన్లో. చూడండి ఒక్క నిమిషం, ఇట్లయితే ఏంటి ఇవి రెండు కొట్టేస్తాం, కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇవి 2 టర్మ్స్ మిగులుతాయి మనకి, మళ్ళీ దీనిది ఒక అండర్ రూట్ మిగులుతుంది, కాంప్లికేటెడ్ అవుతుంది. కాబట్టి మైనస్ 2x స్క్వేర్ని అట్లనే రాస్తున్నాం. సో ఇప్పుడు ఈ 2a స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్లో నుంచి 2 కామన్ తీసేస్తే ఏమొస్తుంది మనకి 2 ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్గా రాయొచ్చు ఈ 2 టర్మ్స్లో నుంచి. అయితే 2 ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా మిగులుతుంది, అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది ఆఫ్ డిఎక్స్. అండ్ దెన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు ఇది 2 ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏదైతే ఉందో సో దీన్ని సపరేట్ టర్మ్గా రాస్తున్నా. అండ్ దెన్ ప్లస్ ఏ స్క్వేర్ బై అండర్ రూట్ ఏదైతే ఉందో దీన్ని సపరేట్గా రాస్తున్నా. చూడండి ఈ కాన్స్టెంట్ ఏదైతే ఉందో అది బయటికి పెట్టేసి ఈ ఇంటిగ్రేషన్ని ఇక్కడ వరకు ఒకటి తీసుకుంటున్నా, ఇక్కడ వరకు ఒకటి తీసుకుంటున్నా. సో ఏమవుతుంది 2 ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఒకటి మిగులుతుంది, ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a ఇక్కడ లోపల పంపించేసిన అని చెప్పినా కదా. సో 0 to a ఏ స్క్వేర్ బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఒకటి మిగులుతుంది. ఈ 2 టర్మ్స్ ఉన్నాయి డిఫరెంట్గా, వీటిని ఇంటిగ్రేట్ చేయాలి ఇప్పుడు ఫర్దర్గా. అయితే చూడండి ఈ బయట ఉన్న కాన్స్టెంట్ ఏదైతే ఉందో √8ని 2√2గా రాయొచ్చు. రాస్తే ఏమవుతుంది 2 1 2 2 క్యాన్సిల్ అయిపోతుంది, 2/√2 మిగులుతుంది. 2/√2 మిగిలితే మళ్ళీ 2ని ఎట్లా రాయొచ్చు, √2 ఇంటూ √2గా రాయొచ్చు. సో 2/√2 లోపల ఈ 2ని ఎట్లా రాయొచ్చు, √2 ఇంటూ √2గా రాస్తే ఈ √2 క్యాన్సిల్ అయిపోయి జస్ట్ √2 మిగులుతుంది. డినామినేటర్లో ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్గా, సో డినామినేటర్ ఏ. ఆ తర్వాత ఈ టర్మ్స్ ఏదైతే ఉందో 2 అట్లానే ఉంది. అండ్ దెన్ చూడండి ఈ టర్మ్ని ఎట్లా రాయొచ్చు నేను, ఇది క్యాన్సిల్ చేయడం కోసం ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ని ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్గా రాయొచ్చు. ఏం లేదు, నార్మల్గా 2 ఉంటే దీన్ని √2 ఇంటూ √2 ఎట్లా రాస్తామో ఇది కూడా అంతే. సో దీని ప్లేస్లో 2 √2s ఉన్న టర్మ్స్ వస్తాయి. సో ఇదొక √2 ఉన్న టర్మ్, ఇదొక √2 ఉన్న టర్మ్ వచ్చిన తర్వాత ఈ √2 టర్మ్ క్యాన్సిల్ చేయొచ్చు. చేస్తే ఏం మిగులుతుంది, జస్ట్ ఒక √2 ఉన్న టర్మ్ మిగులుతుంది న్యూమరేటర్ లోపల. సో న్యూమరేటర్ లోపల ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మిగిలింది ఆఫ్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a. ఈ ఏ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి సైడ్కి తీసేసుకున్నా 1/√ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది ఆఫ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి, ఈ ఫార్ములా ఏముంది మనకి x/2 అండర్ రూట్ 1 minute. అయితే ఇప్పుడు ఏముంది చూడండి, మనం 2 ఫార్ములాస్ రావాలి మనకి ఇప్పుడు ఇక్కడ. ఏంటవి 1/√ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ వాల్యూ ఏంటంటే sin ఇన్వర్స్ ఆఫ్ x/a. అండ్ దెన్ 1 ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్కి ఫార్ములా వచ్చేసి x/2 అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 sin ఇన్వర్స్ ఆఫ్ x/a అనమాట. సో ఇప్పుడు ఈ ఫార్ములాస్ మనం అక్కడ యూజ్ చేయబోతున్నాం. సో యూజ్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఫస్ట్ ఏమో సెకండ్ ఫార్ములా ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఫస్ట్ యూజ్ అవుతుంది. సో ఇది దీని ప్లేస్లో ఏం రావాలి ఇప్పుడు మనకి x/2 అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 sin ఇన్వర్స్ ఆఫ్ x/a. సో దీనికి ఫార్ములా ప్లస్ సెకండ్ ఫార్ములా ఏముంది మన దగ్గర, ఏ స్క్వేర్ అనేది యాజ్ ఇట్ ఈస్గా కాన్స్టెంట్ టర్మ్. సో దీని ఇంటిగ్రేషన్ వచ్చేసి sin ఇన్వర్స్ ఆఫ్ x/a రావాలి. sin ఇన్వర్స్ ఆఫ్ x/a రాసినాం. సో అన్నిటికీ లిమిట్స్ ఏమున్నాయి, 0 to a అనేది లిమిట్స్ 2 ఇంటూ x/2 1 minute. అయితే లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏం చేస్తాం మనం, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన. సో నార్మల్గా ఏదైనా లోపల వాల్యూ ఉండి దానికి లిమిట్స్ లోవర్ లిమిట్ అండ్ దెన్ అప్పర్ లిమిట్ ఉంటే ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేస్తాం.
అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో ఈ ఎక్స్ ప్లేస్లో అప్పర్ లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మైనస్ లోవర్ లిమిట్ వాల్యూ చేసి సబ్స్ట్రాక్ట్ చేస్తే అయిపోతుంది. సో సేమ్ వేలో ఇప్పుడు నేను ఫస్ట్ అప్పర్ లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా చూడండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, అప్పర్ లిమిట్ వాల్యూ ఏ, ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోవాలి. a/2 √(a² అట్లనే ఉంది. ఈ సెకండ్ x² ప్లేస్లో a² వస్తుంది ప్లస్ a²/2 అట్లనే ఉంటుంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ x ప్లేస్లో ఏ రాస్తే a/a అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి, మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి కదా. సో ఒక్క నిమిషం, నేను ఇక్కడ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే ఈ ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇంటూ దిస్ టర్మ్ విల్ బి 0 కదా. ప్లస్ ఇక్కడ a²/2 అట్లానే ఉంటుంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0/a అయితే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0 వాల్యూ, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0 వాల్యూ ఏమొస్తుంది, 0నే వస్తుంది. కాబట్టి నేను అది సబ్స్టిట్యూట్ చేయలేదు. సో అయితే మీరు కావాలనుకుంటే ఇక్కడ ఈ టర్మ్ రాసిన తర్వాత మైనస్ అని పెట్టి ఈ టర్మ్స్ రాయండి, 0 అండ్ దెన్ 0 అని, మీ ఇష్టం. అండ్ దెన్ రాయకపోయినా ఏం కాదు. ప్లస్ a² ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఈ ఎక్స్ ప్లస్లో ఏ రాసినా a/a అయింది. అయిన తర్వాత చూడండి s = ఇదేమవుతుంది 2 ఇంటూ దిస్ a² మైనస్ a² అంటే ఏంటి, 0 ఇంటూ దిస్ a/2 విల్ బి 0. ఆ తర్వాత ప్లస్ a²/2 అట్లనే ఉంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ a/a అంటే ఏంటి, 1 వస్తుంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 వాల్యూ ఎంత, π/2. ఎందుకంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ π/2 వస్తుంది. సైన్ ఇన్వర్స్ సైన్ క్యాన్సిల్ అయిపోయి మేము π/2 వస్తుంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 వాల్యూ π/2 అని గుర్తుపెట్టుకోండి మీరు చాలు. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 = π/2. ఈ ఫార్ములా జీడ రాసిన. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇక్కడ కూడా సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 మిగులుతుంది కదా. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే ఏంటి, π/2. సో a² ఇంటూ π/2 రాసిన తర్వాత √2/a/2 ఉంది. అండ్ దెన్ 2 ఇంటూ దిస్ 0 విల్ బి 0. ఆ తర్వాత 2 ఇంటూ దిస్ a²/2 π/2 వాల్యూ 2 క్యాన్సిల్ అయిపోతుంది. a² ఇంటూ π/2 మిగులుతుంది. ప్లస్ a²/π/2 ఈ సెకండ్ వాల్యూ. ఇవి రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి, 2a² π/2 వస్తుంది. ఎందుకంటే ఇది 1 ఇది 1 ఉంది. సో 1 + 1 విల్ బి 2. సిమిలర్ టర్మ్స్ కాబట్టి 2a² π/2గా రాయొచ్చు. 1x + 1x ఎట్లయితే 2x అవుతుందో అట్లా. అండ్ దెన్ s = √2/a. దిస్ 2 కెన్ బి క్యాన్సిల్డ్, అవునా కదా, అవును. ఆ తర్వాత ఇది a² ఏమవుతుంది, ఓన్లీ ఏ మిగులుతుంది. రూట్ ఇంటూ a π. ఆ తర్వాత దీన్ని ఏం రాయొచ్చు, πa√2 రాయొచ్చు. సో గివెన్ క్వశ్చన్లో ఇదే ప్రూవ్ చేయమని చెప్పింది కదా మనకి. లెంత్ ఆఫ్ కర్వ్ ఈజ్ πa√2. సో ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి చూస్తే ఫైండ్ ది హోల్ లెంత్ ఆఫ్ ది కర్వ్ ఆర్ హోల్ లెంత్ ఆఫ్ ది కర్వ్ ఈజ్ πa√2 అని షో దట్ అని అయినా చెప్పి ఇస్తాడు. సో బేసిక్గా క్వశ్చన్ 3 పేజెస్లోనే ఉంది. ఇదొక పేజ్ ఉంది, ఇదొక పేజ్ అయింది, ఇదొక పేజ్ అయింది అంతే. కానీ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి ఇంత లాంగ్ వీడియో అయింది. కానీ ఒక్కసారి చూడండి, ఐ హోప్ మీకు ఎగ్జామ్ వరకు గుర్తుండేలాగానే ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నాను. అండ్ నేను నచ్చితే వీడియో లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేయబోతున్నా. సో దట్ యూ విల్ గెట్ దోస్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.